తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. రెడ్ బుక్లో చాప్టర్ 2 మొదలైందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి పేజీలో పొలిటీషియన్స్, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చాప్టర్లో అధికారుల పరంపర ఎక్కువగా ఉందా? పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటు దేనికి సంకేతం? అలానే సునీల్ నాయక్ని విచారణకు పిలుస్తున్నారు. దీని ద్వారా ఏ అంశాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ముందు పివి సునీల్ కుమార్ గారిది చూస్తే చాలా సీనియర్ ఆఫీసర్, ఆయన డీజీపీ అయ్యేంత క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉద్దేశపూరితంగా టార్గెట్ చేశారు, సస్పెన్షన్లో పెట్టారు. అలానే గతంలో కూడా ఆయనని టార్గెట్ చేస్తూనే అసలు ఇప్పటివరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఈ విమర్శలన్నీ ఉన్నాయి. పైగా తెలంగాణలో కీలకమైనటువంటి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర పోషిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ట్వీట్ చూసినాక చాలామంది నిజంగా ఏపీలో ఇలా జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఏంటి అసలు ఈ సునీల్ కుమార్ పాత్ర ఏంటి? ఆ సునీల్ నాయక్ పాత్ర ఏంటి? ఎందుకు ఇతన్ని సస్పెన్షన్లో పెట్టారు? ఏ కేసులో పెట్టారు? కేశవ్ గారు, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అనేది ఒకటి తెలుసుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్లో అయిన వాళ్ళు వాళ్ళ సర్వీస్ రూల్ ఫ్రేమ్ చేశారు 1968లోనే. అది వైలేట్ అయినప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే పివి సునీల్ కుమార్ విషయంలో చాలా సీరియస్ అఫెన్స్ అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనం ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్ళాలన్నప్పుడు పర్మిషన్స్ కావాలి. కన్సల్ హైయర్ అథారిటీ పర్మిషన్ కావాలి. తర్వాత ప్రభుత్వ అనుమతితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ అయితే తప్పితే 3 లేయర్లు దాటితే తప్పితే పర్మిషన్స్ రావు తేలిక. ఈయన ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు అధికారిక పర్యటనలకైతే పర్మిషన్స్, వ్యక్తిగత పర్యటనలకు కూడా వ్యక్తిగత కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నంత కాలం ఇవ్వాల్సిందే. కాబట్టి ఈయన ప్రైవేట్ ఇదిగా వెళ్తున్నాడా, ప్రభుత్వం తరపున వెళ్తున్నాడా అనేది క్లియర్ కట్గా వాళ్ళకి లెటర్ రాసి ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే దేశ సరిహద్దు దాటిపోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈయన వైలేట్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు 1968లో ఏం చెప్తుంది, 1969 ఈ రూల్ ప్రకారం అండర్ ద రూల్ ఆఫ్ వీళ్ళ సర్వీస్ యాక్ట్ ప్రకారం వైలేట్ అయినప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది. కాబట్టి ఈయన 1993 బ్యాచ్ వ్యక్తికి రూల్స్ తెలియవా అనేది ఒకటి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏం జరిగిందనేది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం. ఈయన దాదాపు 7 దేశాలు అంటే యూకే, అమెరికా, తర్వాత దుబాయ్, జార్జియా అండ్ స్వీడన్, వియత్నాం, ఈ దేశాలకు ఎందుకు వెళ్ళాడు? పర్మిషన్స్ ఇచ్చింది కొన్ని ఉంటే పర్మిషన్ లేకుండా కొన్నిటికి వెళ్ళాడు. అంటే దాదాపు 70 రోజులు విదేశాల్లోనే ఈయన యాత్ర ఉంది. ఇక్కడ 2019 నుంచి చూసుకుంటే 2019 చూసుకుంటే అంటే డిసెంబర్ 21 నుంచి 28 వరకు, జనవరి 4 వరకు చూసుకుంటే అమెరికా అనే పర్మిషన్ తీసుకొని వియత్నాం వెళ్ళాడు. అంటే వియత్నాం, యూకే పర్యటన. అంటే ఈ రెండు కూడా చెప్పకుండా చెప్పింది అమెరికా అని చెప్పి వియత్నాం, యూకే వెళ్ళాడు. తర్వాత 2021 చూసుకుంటే అక్టోబర్ 2 నుంచి ఏఎక్స్ ఎమిరేట్స్ విమానంలో 524, 523 అవన్నీ కూడా డేటా మొత్తం ఇచ్చారు. ప్రైమరీ ఎంక్వైరీ. దాంట్లో హైదరాబాద్ టు వియత్నాం అనుమతి లేదు. అనుమతి లేకుండా ఎట్లా వెళ్తారు? అదొకటి తప్పు. అయితే తర్వాత 2000 మిస్లీడ్ చేశాడు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే. ఇప్పుడు గౌరవప్రదమైన డిఐజీ స్థాయిలో ఇప్పుడు ఉన్నాం మీరు. మరి ఆ రోజు ఏం చేశారు? తర్వాత 2022 డిసెంబర్ 14 నుంచి 19 వరకు జార్జియా అనుమతి తీసుకొని దుబాయ్ వెళ్ళాడు ఎన్నికడ. తర్వాత 2023 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎక్కడ వెళ్ళాడు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 525 ఫ్లైట్లో వెళ్ళాడు. ఏ ఫ్లైట్లో వెళ్ళాడు కూడా క్లియర్గా ఉంది. దీనికి అసలు ప్రభుత్వం నుంచి ఎలా సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా గవర్నమెంట్ దీనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి లేదు. ఇది ఇప్పుడు వరకు. తర్వాత 2023 సెప్టెంబర్ 2 నుంచి ఆయన సెప్టెంబర్ 11 వరకు అసలు అనుమతి తీసుకోకుండా రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఎవరు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు దీని వెనక పెద్ద కుట్రే ఉన్నట్టుగా కనపడుతుంది. అసలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇతనికి ఏంటి వ్యాపారాలు ఉన్నాయా? ఇతను ఏమైనా సొంత బంధువులు ఉన్నారా? లేకపోతే వ్యక్తిగతతో పాటు ప్రభుత్వం ఏమన్నా అధినేతలు అప్పుడు పంపించమంటే వెళ్ళాడా అనేది ఒకటి. అంటే ఒకటి, ఇప్పుడు గత ప్రభుత్వంతో ఈయన సన్నిహితంగా మెలిగాడు అని ఒకవైపు ఆరోపణ చేస్తున్నారు, ఇంకోవైపు ప్రభుత్వాన్ని మోసం చేశారు అని ఈ డేటాను బట్టి అర్థం. అందుకని ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు ఎవరకంగా అంటే అసలు ఎందుకు చేస్తుంటారు? ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారా, లేదంటే వేరే ఏమన్నా ప్రత్యేకమైన బాధ్యతలు నిర్వర్తించారు? ఈ విచారణలో ఇప్పటికే అండి ఇప్పుడు 9 మాసాలు అయింది సార్. ఇప్పుడు ఈయన ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు గతంలో 1 మంత్ క్రితం తర్వాత రిజర్వేషన్కి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించమన్నాడు పోస్ట్లో ఉండి, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా. ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికే లేట్ అయింది వీళ్ళు తీసుకోవటం.
అంటే సీరియస్ ఎఫెన్స్ అసలు ఒక అధికారికి ఆ రైట్ ఉంటుందా, సర్వీస్ లో ఉంటుంది ఉన్న కదా. అధికారికి ఇలా మాట్లాడొచ్చా? డెఫినెట్గా ఇప్పుడు నేను ఇందాక రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అండర్ ద యూపీపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం సర్వీస్ రూల్స్ ఉంటాయి. అది 1968 రూల్స్ ఉంటాయి. ఈయన వైలేట్ అయినప్పుడు 1969 ప్రకారం 3 సబ్ క్లాస్ 1 ప్రకారం డెఫినెట్గా సస్పెండ్ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అది పై అధికారులకి ఇస్తారు. ఇకపోతే 2024 ఫిబ్రవరి నుంచి అసలు ఈయనకి జార్జియా పర్యటనకు అనుమతి తీసుకోవాలా. అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా దాదాపు 70 రోజులు అంటే 2 నెలలు పైనే మీరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళారు? అంటే మీ అధినేత అప్పుడున్న ముఖ్యమంత్రి గారు పంపించారా లేకపోతే పెద్దలు పంపించారా అని తెలాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఈయన దీనికి ఇవ్వాలి. కానీ చాలా మంది విమర్శిస్తున్నారు, ఆయన టార్గెట్ చేశారు, పొజిషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ చూస్తే ఆయన అంటే బీఎస్పీలో పోటీ చేసి తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టున్నాడు. ఆయన ఐపీఎస్కి రిజైన్ చేసి వచ్చారు. సో ఈయన డీజీపీ అవుతారు కాబట్టి కుట్రపూరితంగా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన తొక్కేస్తున్నారు అనేటువంటి మాట ఉపయోగించారు. సార్ ఒకరినొకరు తొక్కించుకునే వాళ్ళేం కాదు కదా సార్. ఎవరు తొక్కకుండానే ఐపీఎస్ ఎట్లా అయ్యాడు? డైరెక్టర్ జనరల్ పోలీస్ దాకా ఎట్లా వెళ్ళారు? మరి అదే ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉన్నప్పుడు మంచి పేరు ఉంది. ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చాడో పేరు పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్లో వెళ్ళి రాజ్యసభ తీసుకున్నాడో అసలు ఆయన ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకి సన్నిహితం అయినంత మాత్రాన అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఈయన తొక్కేస్తుందని చెప్పేసి ఈయన అన్నది మీరు చూశారు కదా. అదేవిధంగా పివి రమేష్ ఏమన్నాడు? ఎవరైనా చట్టం దృష్టిలో ఎవరు ఐఏఎస్లో అయినా ఐపీఎస్లో రూల్స్ ధిక్కరిస్తే శిక్ష పడాల్సింది అన్నాడు. 2019 నుంచి 2025 వరకు 70 రోజులు ఇట్లాంటి కంట్రీస్ యూకేతో పాటు యుఎస్తో పాటు దుబాయ్తో పాటు వియత్నాంతో పాటు స్వీడన్ ఇవన్నీ కంట్రీస్ వెళ్ళారా లేదా? 6 పర్యటనలు విదేశీ పర్యటనలు చేశారా లేదా? ప్రభుత్వాన్ని చెప్పకుండా చేశాడా లేదని క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చిందంటూ అర్థమైపోతుంది. ఈ సస్పెన్షన్కి రఘురామకృష్ణరాజు గారి కేసుకి సంబంధం లేదు. అయితే ఇది వేరే వ్యవహారం. అదే ఇప్పుడు విచారణలో ఆయన ఇచ్చేసి నెక్స్ట్ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు, ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన గుండెల మీద కూర్చొని ఆయన చంపాలని చూశాడు, కాళ్ళన్నీ వాసిపోయేటట్టు చేశారని చెప్పేసి మనం చూసాం. ఆయన సైనిక్ హాస్పిటల్కి హైదరాబాద్ వచ్చాడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే లేపేసేవాళ్ళని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి దీంట్లో మీరు చెప్పిన పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర దాంట్లో తెలాల్సింది ఉంది. ఆయన వదిలిపెట్టట్లేదు. ఆయన అదొక అంశం. తర్వాత ఇంకొక అతను సునీల్ నాయక్ అని వచ్చాడు. ఆయన బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్, అక్కడ ఫైర్ రేంజ్లో చేసే వ్యక్తిని డిప్యుటేషన్ మీద తీసుకున్నారు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అరెస్ట్ హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు రఘురామకృష్ణరాజు అరెస్ట్లో ఈయన కూడా ఉన్నాడు అనేది పాత్ర. ఈయన కూడా సునీల్ నాయక్, అది కూడా ఆయన కూడా డిఏజీ రేంజ్లో ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు మీరు చూపించే ఫోటోలు అతను బీహార్ నుంచి ఎందుకు వచ్చాడు? ఇతను బీహార్ సర్వీస్ లో ఉన్నాడు కదా. ఆయన కూడా కంప్లైంట్ అఖిల భారత సర్వీస్ రూల్స్ ఉంటాయి కదా సార్. ఆయన వచ్చింది పని చేసుకొని వెళ్ళాలి డిప్యూటేషన్ మీద. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక ఎంపీ స్థాయి ఎంపీని ఆయన అరెస్ట్ చేయడం దాంట్లో పాత్ర ఉందని చెప్పి తెలిస్తే మాత్రం ఇతను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా సార్ నిప్పు లేని పొగలు రాదన్నట్టుగా వాళ్ళు ఎక్కడి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈకే 4 ఫ్లైట్ డీటెయిల్స్ కూడా EX 524 వెళ్ళే దుబాయ్ వెళ్ళే విమానం, EX 524 వచ్చే విమానం దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళింది, వియత్నాం వెళ్ళింది, స్వీడన్ వెళ్ళింది, అన్నీ తీశారు. తీసినప్పుడు ఏం తప్పించుకోలేరు. అదేవిధంగా 15 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు లూప్ లైన్ ఉన్నారు సర్వీస్ తీసుకోకుండా. ఈయన కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు పివి సునీల్ కుమార్. ఇటువంటి ఇష్యూలో ఎందుకు వచ్చింది? ఎందుకు ఇప్పుడు 9 నెలలైనా ఇప్పటికీ న్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది. ఏదైనా కానీ ఈయన విచారించి దీనికి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులో ఉండి, ప్రభుత్వ సర్వీస్లో ఉండి, గౌరవప్రదమైన స్థానంలో ఉండి, ప్రభుత్వానికి చెప్పకుండా, అంటే గత ప్రభుత్వం అంటే ఆయన ఇష్టానుసారంగా వివరించాడు కాబట్టి ఆయన చెప్పినట్టు రఘురామకృష్ణరాజులో కస్టోడియల్ టార్చర్ చేయటం ఇవన్నీ చేశాడు కాబట్టి అప్రంగా ఇదైంది. అదేవిధంగా సంజయ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా నిధుల దుర్వినియోగం అని ఒక ఎలిగేషన్ వచ్చింది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే మనం చూసాం ఇంటెలిజెన్స్ ఐజీ. వాట్ ఎవర్ ఏదైనా సార్ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు పని చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు రెడ్ బుక్ లో ఇది చాప్టర్ 2 మొదలైందా? ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేశారు. ఫస్ట్ అధికారుల పరంపర ఇక్కడి నుంచే మొదలైనట్టుంది. సునీల్ కుమార్, సునీల్ నాయక్ ఇద్దరికి నోటీసులు, ఒకరు సస్పెన్షన్. రెడ్ బుక్ లో చాప్టర్ 2 లో అధికారులే ప్రధానంగా ఉన్నారు. మీరు చాప్టర్ 2 అంటే మరి నిజంగానే వీళ్ళే కనపడుతున్నారు. అప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆరోపణలు ఎదుర్కొన్న వీళ్ళే. కాబట్టి ఇంత టైం ఎందుకు పట్టిందనే చూస్తే కనుక సఫిషియంట్ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసినట్టే కనపడుతుంది.
సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అందులో వచ్చేసింది కదా, వచ్చేసింది. ఫ్లైట్ టికెట్ నంబర్లతో సహా వచ్చినప్పుడు ఈయన తప్పించుకోలేరు అనమాట. కాబట్టి చట్టం దృష్టిలో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్పితే దీర్ఘకాలికంగా చూసుకుంటే చట్టాన్ని తప్పించుకుంటే ఎవరి వల్ల కాదు. సో నెక్స్ట్ ఇంకెవరుండొచ్చు ఈ లిస్ట్ లో మరి? ఇక నెక్స్ట్ ఈ లిస్ట్ చూస్తే కనుక పివి సునీల్ కుమార్ కావచ్చు, సునీల్ నాయక్ కాదు తప్పదు. అదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో జత్వానీ కేసులో కావచ్చు, ఆయన చెప్పినట్టు ఈయన కొంతమంది యువ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బలైపోయారు. అది పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారులు గత ప్రభుత్వంతో అంటగాగినటువంటి విధానాలు, ఒక్కొక్కటిగా గత 9 నెలలుగా విచారణ జరిపి ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యల పరంపర మొదలైంది. అందులో భాగంగానే సస్పెన్షన్ ఆర్డర్లో ఎక్కడికి అనుమతి తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఫ్లైట్ నెంబర్ డీటెయిల్స్తో సహా ప్రభుత్వం మెన్షన్ చేసిందంటేనే లోతైనటువంటి విచారణ తర్వాతే చర్యల పరంపర మొదలైందనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఇక ఈ చాప్టర్ 2లో అధికారులు ఎవరెవరు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సునీల్ నాయక్ని ప్రశ్నించేటువంటి క్రమంలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయి? ముఖ్యంగా రఘురామకృష్ణరాజు తన కేసు విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. కోర్టుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మరికొంతమంది నాయకులు ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.